ఇదే విశ్వవిద్యాలయంలో కొన్ని రోజులు నేను డిప్యుటేషన్ మీద పనిచేసి తెలంగాణ పదకోశాన్ని తీసుకొచ్చినాము. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వాంగ్మయి ప్రత్యేక సంచిక తీసుకురావడంలో కూడా నా వంతు కృషి చేయడం జరిగింది. ఆ విశ్వవిద్యాలయంలో 2017లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నేను కొన్ని రోజులు ఇక్కడ పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీ అందరూ చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చినాను. వాళ్ళు చేస్తున్నది వాళ్ళ అన్నం వాళ్ళు తింటా అని చెప్పే డిమాండ్. ఎవరైనా కూడా వాళ్ళకు దక్కాల్సింది అడగడం అనేది ఒక ప్రాథమికమైన న్యాయమైన హక్కు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొంత భాగాన్ని తీసుకోవడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేసినప్పుడు అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ ఆద్యకళ కేంద్రాన్ని అక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పి చూసినప్పుడు అక్కడి విద్యార్థులు అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ భారీ తెలుగు విశ్వవిద్యాలయానికి వచ్చింది. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకొని ఆ మహనీయుడికి అన్యాయం చేసే విధంగా ఈ విద్యార్థులని బేదకలు చేసేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు హైదరాబాద్ నగరము ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఇప్పుడు 2024 తర్వాత హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ ప్రజల రాజధానిగా ఉన్నది. ఆంధ్ర వాళ్ళు కాల్ చేసినటువంటి బిల్డింగ్లు కొన్ని వందలు వేలు హైదరాబాద్లో ఉన్నాయి. వందలు వేలుగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఖాళీగా ఉన్నటువంటి భవనాలను కాదని విద్యార్థులకు, అది కూడా పేద విద్యార్థులకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని కొంతమంది వ్యక్తులు, సంస్థలు, వ్యక్తులు కలిసి దీన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడము, దానికి వ్యక్తులు కూడా, సంస్థలు కూడా మద్దతు తెలపడం అనేది ఒక లైవ్గా ఉన్నటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ గొంతు విసుకడం మాత్రమే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా అవసరమైన వేరే వాళ్ళకు ఇచ్చేటువంటి అంత ఖాళీ స్థలము లేదు. మీరు ఏదైనా ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు ఈ ఎక్కడ రూములు ఖాళీ ఉన్నాయని చెప్పి చూసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ కోర్సులు నడుస్తూ ఉన్నాయి. బాచుపల్లికి కొన్ని కోర్సులు అక్కడికి షిఫ్ట్ అయినప్పటికీ ఇక్కడ కోర్సులు నడుస్తూ ఉన్నాయి. జ్యోతిష్యం కోర్సు నడుస్తూ ఉంది, ఫ్యాషన్ డిజైన్ కోర్సు నడుస్తూ ఉంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఉన్నది, యోగా కూడా ఇక్కడ ఉన్నది, డిజైన్కి సంబంధించి. ఈ హైదరాబాద్ కేంద్రంగా సెంటర్లో ఉంటే ఈ మెట్రో దిగి ఇక్కడ వచ్చి తమ పనులు చేసుకోవడానికి విద్యార్థులకు వీలుగా ఉంటుంది. అట్లా కాకుండా వీటిని బాచుపల్లికి తరలించాలన్నా కూడా బాచుపల్లిలో కూడా వీటిని అకామిడేట్ చేసేటువంటి స్థలం లేదు. ఏదైనా ప్రభుత్వము యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసానికి మరింతగా సదుపాయాలు కల్పించాలి, కానీ ఉన్న సదుపాయాలని వమ్ము చేసి వేరే వాళ్లకు, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్పడం అనేది ఈ విద్యార్థుల యొక్క చదువుని ఆటంకపరచడమే తప్ప
మరేమి కాదు. ఉద్యోగస్తులు అంటే ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా చదువు చెప్పొచ్చు, కానీ విద్యార్థులే లేకుంటే చదువు చెప్పడం కుదరదు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అకామిడేషన్ను మరింత విస్తృతపరిచి ఈ కేవలము విద్యార్థులకు పనికొచ్చే కార్యక్రమాలు మాత్రమే, అకాడమిక్ కార్యక్రమాలు మాత్రమే ఈ ప్రాంగణంలో ఉండాలని చెప్పి నేను ప్రభుత్వం వాళ్ళు మరొకసారి ఉన్నతాధికారులు ఒక కమిటీ వేసి ఇక్కడికి వచ్చి పరిశీలించి నిజానికి ఆద్యకళకు సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి స్థలం ఉందా అనేది పరిశీలించినట్టయితే వాళ్ళకే అర్థమవుతుంది. ఇక్కడ ఆ స్థలము తగినంత స్థలము లేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కావాలంటే ఆద్యకళ మ్యూజియం పెట్టుకోవడానికి నేనేమి వ్యతిరేకం కాదు, ఇక్కడ విద్యార్థులు ఫ్యాకల్టీ కూడా ఏమీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఎక్కడైనా రెగ్యులర్గా కొంత మ్యూజియం ఏర్పాటు చేయాలంటే మ్యూజియం లాగా ఉండాలి. రూములు వైజ్గా ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లకు తిరిగేట్టుగా ఉండదు. మనకు సాలార్జంగ్ మ్యూజియం పోయినట్టయితే విశాలంగా మ్యూజియం కన్స్ట్రక్షన్ ఉంటుంది. అట్లా ప్రత్యేకంగా అట్లా ఈ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళు ఖాళీ చేసిపోయినటువంటి ఆంధ్ర ఉద్యోగులు సంస్థలు కార్యాలయాలు ఖాళీ చేసిన భవనాలు వందలు వేలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటికి కొంతమంది కొన్ని కాలం ఖాళీ చేసినా కూడా తాళం వేసి అట్లనే పెట్టి ఉన్నారు. వాటిని ఆద్యకళకిచ్చి ఆద్యకళ ఇవ్వడము అంటే దానికి రెగ్యులర్గా మళ్ళీ గవర్నమెంట్ కూడా కొంత సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఉద్యోగస్తుల్ని కూడా ఎందుకంటే ఒక రూమ్లో పెట్టి తాళం వేసి పెట్టినట్టయితే లాభం ఉండదు. ఒక పూర్తి స్థాయి మెకానిజం ఏర్పాటు చేసి దానికి భవంతులు వేరే దగ్గర భవనాలు కల్పించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు అవరోధం కాకుండా ఆద్యకళని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ విద్యార్థులు జడ్జిలు లాంటి రిటైర్డ్ జడ్జిలు లాంటి వ్యక్తులతోటి మీరు కొట్లాడుతున్నారు అంటే మీ గుండె ధైర్యానికి మీ యొక్క పోరాట పటిమకు నేను అభినందనలు చెప్తూ మీ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ చేసే ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఆద్యకళని మరేదైన భవనంలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. విద్యార్థులు కేవలం ఆద్యకళ ఒకటి పోయినట్టంటే మళ్ళీ వేరేది కూడా తర్వాత వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు ప్రభుత్వం ఫ్యాకల్టీని నియమించడానికి పూర్తి స్థాయిలో నియామకాలు జరిగినట్టయితే ఇక్కడ కలకలలాడుతూ ఉంటుంది. హైదరాబాద్ సెంటర్లో ఉన్నది, అది కాపాడుకోవాలని చెప్పి కోరుతూ ఈ పనిని మీరు ధైర్యంగా చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.